జమదగ్ని ఇలా అన్నాడు, కళ్యాణి, నేను జగత్తు అనగా దేవతల ఆహవనాగ్ని నుండి పుట్టినవాడని నేను, కాబట్టి నేను జమదగ్నిగా ప్రఖ్యాతి గడించానన్నాడు. తర్వాత అరుంధతి ఇలా అంది, నేను పర్వతాలను, భూమిని, స్వర్గలోకాన్ని ధరిస్తాను. భర్త సమీపంలోనే ఉంటాను. ఆయన మనస్సును అనుసరించి నడుస్తాను. అందువల్ల నేను అరుంధతిని తెలుసుకో అంది. తర్వాత గండ ఇలా అంది, అగ్ని నుండి పుట్టినదాన గడి ధాతువు నుండి గండ పదం పుట్టింది. అది ముఖంలోని ఒక భాగానికి చెక్కిలికి పేరు. ఆ చెక్కిలి ఎత్తుగా ఉన్నది కాబట్టి నా పేరు గండ అని తెలుసుకోంది. పశుసకుడు ఇలా అన్నాడు, ఓ అగ్ని సంభవ, నేను పశువులకు సంతోషాన్ని ఇస్తాను. పశువులకు ఎప్పుడూ మిత్రుడను. ఈ గుణాన్ని బట్టి నన్ను పశుసకుడు అని తెలుసుకో అన్నాడు. తర్వాత సునస్సుకుడిలా అన్నాడు, వీరంతా పేర్లు చెప్పినట్టుగా నేను నా పేరు చెప్పడానికి ఉత్సాహపడటం లేదు. ఓ యాతుధాని, నన్ను పశుసకుడికి మిత్రుడిగా తెలుసుకో అన్నాడు. యాతుధాని అన్నది, నువ్వు నాకు అనుమానం కలిగించేలాగా మాట్లాడావు కనుక నీ పేరును చెప్పు అంది. సునస్సకుడు ఇలా చెప్పాడు, నేను ఒకసారి పేరు చెప్పాను, నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి ఈ తప్పు వల్ల నా త్రిదండం దెబ్బతిని వెంటనే బూడిదైపో అని బ్రహ్మదండం వంటి తన దండంతో ఆమె తలపై ఒక్క పారి కొట్టాడు. వెంటనే ఆ కృత్య నేల మీద పడి బూడిదైపోయింది. మహాబలశాలినైనటువంటి ఆ యాతుధాతిని చంపి సునస్సకుడు త్రిదండాన్ని నేల మీద పెట్టి అక్కడే గడ్డిపై కూర్చున్నాడు. తర్వాత ఆ మునులందరూ తామర తూళ్లను స్వేచ్ఛగా తీసుకొని ఆనందంగా సరస్సులో నుంచి బయటకు వచ్చారు. చాలా శ్రమతో వారు తామర తూళ్లను కట్టలు కట్టారు. వాటిని కొలను ఒడ్డున పెట్టి కొలనులో దిగి ఆ నీటిలో తర్పణాలు చేయసాగారు. ఆ తర్వాత అందరూ ఆ నీటిలో నుండి లేచి ఒడ్డుకు వచ్చారు. అప్పుడు ఆ పురుషోత్తములకు తాము పెట్టిన ఆ తామర తూళ్ళు కనిపించలేదు. ఋషులు ఇలా అన్నారు, మనమంతా ఆకలితో ఉన్నాం, ఆహారాన్ని కోరుతున్నాం. ఈ సమయంలో పాపాత్ములైన మన తామర తూళ్లను ఏ క్రూరుడు దొంగలించుకొని పోయాడన్నారు. శత్రుసూదన, ఆ ద్విజోత్తములు ఒకరినొకరు అనుమానిస్తూ మాట్లాడుకుంటున్నారు. చివరికి అందరూ ప్రమాణాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారంతా ఆకలితో పీడించబడుతున్నారు కూడా. శపథాలు చేయటానికి సిద్ధపడ్డారు. అత్రి ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు ఆకలితో గోవును తన్నిన పాపాన్ని, కాలితో గోవును తన్నిన పాపాన్ని పొందుతాడు. సూర్యుడికి అభిముఖంగా మూత్ర విసర్జన చేసిన వాడు పొందే పాపాన్ని పొందుతాడు. అనధ్యయన కాలంలో అధ్యయనం చేసిన పాపాన్ని పొందుతాడు అన్నారు. వశిష్ఠుడు ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు అనధ్యయన కాలంలో అధ్యయనం చేసిన పాపాన్ని, కుక్కతో విహరించిన పాపాన్ని పొందుతాడు. సన్యాసి అయి ఉండి కామప్రవృత్తి గలవాడు పొందే పాపాన్ని పొందుతాడు. శరణాగతుడిని చంపిన పాపాన్ని పొందుతాడు. తన కుమార్తె ద్వారా జీవితాన్ని గడిపే పాపాన్ని పొందుతాడు. రైతుల సొమ్మును అపహరించిన పాపాన్ని. కశ్యపుడు ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు అన్ని చోట్ల అన్ని మాట్లాడిన పాపాన్ని పొందుతాడు. ఇతరులు దాసమని ఇచ్చిన సొమ్మును దొంగలించిన పాపాన్ని, అబద్ధపు సాక్ష్యం చెప్పిన పాపాన్ని పొందుతాడు. తామర తోళ్లు దొంగలించిన వాడు వ్యర్థంగా మాంసాన్ని తిన్న పాపాన్ని, దానాన్ని వ్యర్థం చేసిన పాపాన్ని పొందుతాడన్నాడు. ఇవన్నీ బుద్ధి నేర్పడానికి వ్యాస భగవాన్లు ఇవన్నీ చెప్పుకొని వచ్చారు. అంటే జరిగిన కథ ఇది చెప్తున్నారు. భరద్వాజుడు ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు క్రూరుడు, ధర్మహీనుడు పొందే పాపాన్ని పొందుతాడు. స్త్రీలతోనూ దాయాదులతోనూ గోవులతోనూ అనుచితంగా ప్రవర్తించేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. చెడ్డ మాటలు మాట్లాడేవాడు, విప్రుణ్ణి ఓడిపోయేటట్లు చేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు. గురువుల కన్నా ఉన్నత ఆసనంపై కూర్చొని వేదాలను అధ్యయనం చేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు. చెత్తను అంటించిన అగ్నిలో హోమం చేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు గోవులను ద్రోహం చేసిన పాపాన్ని పొందుతాడు. తామర తూళ్లు దొంగతనం చేసిన వాడు ద్వేషించదగినవాడు. వాడు భార్యపై ఆధారపడి జీవించేవాడు, బంధువులు దూరమైన వాడు, అందరితో గొడవ పడేవాడు,
పరస్పరం అతిథులుగా ఉండేవారు పొందే పాపాన్ని పొందుతాడన్నాడు. గౌతముడు ఇలా అన్నాడు, తామరతూళ్ళు దొంగలించినవాడు, వేదాధ్యయనం చేసి వదిలివేసినవాడు, 3 అగ్నులను వదిలేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు. సోమరసాన్ని అమ్మేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. తామరతూళ్ళు దొంగలించినవాడు ఘోర పాపాన్ని పొందుతాడన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, తామరతూళ్ళు దొంగలించినవాడు తాను జీవించి ఉండగా ఇతరుల తన గురువులను పోషించవలసి వచ్చినవాడు గతి లేనివాడు పొందే పాపాన్ని పొందుతాడు. అబ్బోబోయ్, చాలామంది పుత్రులను కన్నవాడు పొందే పాపాన్ని పొందుతాడు. అపవిత్రుడు వేదాలను అసత్యమని తలిచేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. సంపదతో గర్వించేవాడు, విప్రుడై వ్యవసాయం చేసేవాడు, ద్వేషం కలవాడు, వర్షాకాలంలో యాత్ర చేసేవాడు, జీతానికి పని చేసేవాడు, రాజపురోహితుడు, యాగం చేయని వాడికి ఋత్విక్కుగా ఉండేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. తర్వాత అరుంధతి ఇలా అంది, తామరతూళ్ళు దొంగలించిన స్త్రీ నిత్యము అత్తగారిని అవమానిస్తూ భర్తకు మానసిక దుఃఖాన్ని కలిగిస్తూ పొందే పాపాన్ని పొందుతుంది. మంచి మంచి పదార్థాలను ఒంటరిగా తినే స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. ఇంటి వారిని అవమానించి దాయాదులలో ఉండే స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. క్షత్రియ లక్షణాలు గల కొడుకులను కన్నా విప్రస్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. గండ ఇలాంది అంటే తామరతూళ్ళు దొంగలించిన స్త్రీ అబద్ధాలు మాట్లాడే స్త్రీలాగాను, నిత్యము బంధువులతో గొడవలు పెట్టుకునే స్త్రీలాగాను, కన్యాశుల్కం తీసుకొని కూతురు పెళ్లి చేసిన స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. వండుకొని తానే తింటూ ఇతరులకు పెట్టుకోకుండా సేవతోనే వయస్సు ముదిరి పాపకర్మతో మరణించిన స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. ఒక స్త్రీ వండుకొని ఒకటే తినకూడదు, కాకి కన్నా పెట్టాలా అంది. ఎవరెవరు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ శాపాలు పెట్టారు. తర్వాత పశుసకుడు ఇలా అన్నాడు, తామరతూళ్ళు దొంగలించిన వాడు రాబోయే జన్మలో కూడా సేవకులు ఇంటిలోనే పుడతాడు. పిల్లలు లేనివాడే దరిద్రుడై దేవతలకు నమస్కరించకుండా బ్రతుకుతాడు అన్నాడు. సునస్సకుడు ఇలా అన్నాడు, తామరతూళ్ళను దొంగలించిన వాడు ఏమంటే వాడు తీసుకున్నాడు అనుకుంటూ వాడు కూడా పెట్టాడు. బ్రహ్మచర్యాన్ని ముగించుకొని వచ్చిన యజుర్వేద పండితుడికో సామవేద పండితుడికో కన్యాదానం చేస్తాడు. అథర్వ వేదాధ్యాయాన్ని పూర్తి చేసిన విద్యార్థి అవుతాడు అన్నాడు. పర్వాలేదులే. ఆ మాటలు విని ఋషులకు అనుమానం వచ్చి ఇలా అన్నారు, ఓ సునస్సక, నువ్వు చేసిన శపథం విప్రులకు ఎంతో ఇష్టమైనదిగా ఉంది, అది బలి బాగుంటుంది కనుక నువ్వే తామరతూళ్ళను దొంగలించావని మా అందరి అభిప్రాయం అన్నారు. అప్పుడు సునస్సకుడు ఇలా అన్నాడు, ఆయనే కదా దాన్ని చంపింది, అందుకని పెట్టేశారు శాపం. వీరమనేది నిజమే, అసత్యం కాదు. తామరతూళ్ళను నేనే దొంగలించాను. మీరు తర్పణం చేస్తూ ఉన్నప్పుడు ఇటువైపు గమనించినప్పుడు నేను వాటిని తీసి దాచాను. నేనే తామరతూళ్ళు దొంగను. ఇదిగో ఇక్కడ చూడండి. పూజ్యులైన మిమ్మల్ని పరీక్షించాలని నేను ఇలా చేశాను. మీ అందరినీ కాపాడటం కోసమే. ఎందుకంటే ఈ శాపాలు తనకు తట్టవు. అప్పుడు నేను చెప్పాను కదా, అది చేశాడు, ఇచ్చేస్తా, దీనికి లేదు, ఇవన్నీ ఇట్లా పోయింది, ఏం లేదు, ఒకటి పోలేదు ఆయనకి. ఎందుకంటే అటువంటి వాడు అతను. మీ అందరినీ కాపాడటం కోసమే నేను వచ్చాను. ఆ యాతుధాని ప్రాణులను తీసే కృత్యం అది మిమ్మల్ని చంపటానికే వచ్చింది తెలుసా. అది ఆ వృషాధారిపి ప్రయోగించిన కృత్య. ఆమెను నేనే చంపాను. ఓ ఋషులారా, కృత్య అగ్నిలో పుట్టింది, దుట్టురాలు, పాపాత్మరాలు, మిమ్మల్ని హింసిస్తుంది. అందువలనే నేను వచ్చాను. ఓ విప్రులారా, నేనే ఇంద్రుణ్ణి. మీరు లోభం లేనివారు కాబట్టి అన్ని కోరికలను తీర్చే అక్షయ లోకాలకు పొందుతారు. లేవండి, వెంటనే ఆ లోకాలను పొందండి అన్నాడు. ఆ మాటలు విని మహర్షులు సంతోషంతో అలాగేని ఇంద్రుడితో కలిసి కానీ తామరతూళ్ళు తీసుకొని తిని స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఆ మహాత్ములు ఎంతో ఆకలితో ఉన్న, వివిధ భోగాలు అందుబాటులోకి వచ్చిన లోభంతో ప్రలోభాలకు మాత్రం గురి కాలేదు. చివరికి స్వర్గాన్ని పొందారు. తస్మాత్ సర్వాస్వస్థాసు నరో లోభం వివర్జయేత్, నరో లోభం వివర్జయేత్. ఏష ధర్మః పరో రాజన్, ఏష ధర్మః పరో రాజన్. తస్మాల్లోభం వివర్జయేత్, తస్మాల్లోభం వివర్జయేత్. కాబట్టి ఏ అవస్థలో అయినా
మానవుడు లోభాన్ని విడిచిపెట్టాలి. రాజా, ఇదే ఉత్తమ ధర్మం కాబట్టి లోభాన్ని వదిలిపెట్టాలి. ఇదం నరస్సుచరితం, ఇదం నరస్సుచరితం సమవాయేషు కీర్తయన్, సమవాయేషు కీర్తయన్ అర్ధభాగీ చ భవతి, అర్ధభాగీ చ భవతి నచ దుర్గాణ్యాప్నుతే, నచ దుర్గాణ్యాప్నుతే. పితరులు, ఋషులు, దేవతలు కూడా అతడికి ప్రసన్నులవుతారు. ఆ మానవుడు కీర్తిని, ధర్మాన్ని, అర్థాన్ని పొందుతాడు. మరణించిన తర్వాత సద్గతిని పొందగలడు అన్నాడు భీష్మ పితామహుడు. 94, 95 అధ్యాయాలు. యుధిష్ఠిరుడ భీష్ముడిని అడుగుతున్నాడు, తాత, శ్రాద్ధ కర్మలలో గొడుగు, చెప్పులు ఇస్తూ ఉంటారు కదా, దీన్ని ఇలా వ్యాపించేలాగా చేసిందెవరు? ఈ సంప్రదాయం అసలు ఎలా ఏర్పడింది? వీటిని ఎందుకు ఇస్తున్నారు? శ్రాద్ధ కర్మల్లోనే కాక ఇతర పుణ్యకార్యాల్లో కూడా ఇస్తూ ఉంటారు కదా. అనేక కార్యక్రమాల్లో పుణ్యం కోసం ఇస్తూ ఉంటారు కదా రాజా. దీని రహస్యాన్ని వివరంగా వినాలని అనుకుంటున్నాను అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, రాజా, గొడుగు, చెప్పులు దానమిచ్చే విషయాన్ని వివరంగా సావధానంగా విను. లోకంలో ఇది ఎలా ప్రారంభమైందో, ఎలా వ్యాపించిందో నేను చెప్తున్నాను. ఇది ఎలా అక్షయమైందో కూడా, ఎలా పుణ్యప్రదమైందో మొత్తం చెప్తాను. ఈ విషయంలో జమదగ్నికి సూర్యుడికి మధ్య ఇలా ఒక సంవాదం జరిగింది. దాన్ని చెప్తాను, వివరంగా విను. మనం ఒక్కొక్క హాస్యం చేస్తూ ఉంటాం. ఏం చెప్పులు ఏమిటి ఇవ్వటం, మనం చెప్పులు ఇస్తే వీళ్ళే పితృలోకంలో చెప్పులు వేసుకొని పోతారా మనవాళ్ళు, గొడుగిస్తే ఏం వాన వస్తూ ఉంటుంది అక్కడ. అనేక ప్రకారంగా హాస్యాలు చేస్తుంటారు. రాజా, ఒకప్పుడు జమదగ్ని వింటిని పట్టుకొని ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత అల్లెత్రాటి ధ్వనితోనూ బాణప్రయోగ ధ్వనులతోనూ సంతోషిస్తూ బాణాలు వదులుతూనే ఉన్నాడు. అతడి భార్య అయినటువంటి రేణుక వాటిని తిరిగి తెస్తూనే ఉంది. అలా జమదగ్ని ఆనందిస్తూ ఉండగానే మధ్యాహ్నమైంది. జ్యేష్ఠమాసంలోని సూర్యుడు అప్పుడు నడినెత్తికి వచ్చాడు. ఆ విప్రుడు బాణాలను వదిలి రేణుకతో ఇలా అన్నాడు, ఓ విశాలాక్షి, వెళ్ళు, వింటి నుండి విడిచిన ఈ బాణాలను తీసుకొనిరా, నేను వీటిని మళ్ళీ ప్రయోగిస్తానన్నాడు. ఆ కాంత చెట్ల మధ్యలో వెళుతూ మధ్య మధ్య వాటి నీడలో నిలబడుతోంది. సూర్యుడి తాపానికి ఆమె తల, పాదాలు కాలుతున్నాయి. నల్లని కన్నులు గల ఆ రేణుక ముహూర్తకాలం అక్కడ నిలబడింది. కానీ తన భర్త శపిస్తాడేమో అని మళ్ళీ బాణాలను తెచ్చేందుకు వెళ్ళింది. ఆ యశస్విని ఆ బాణాలు కూడా తీసుకొని వచ్చింది కూడా. అప్పుడు ఆ సుందరాంగికి కాళ్ళు కాలినందువల్ల కలిగిన బాధను ఓర్చుకుంటూ భయంతో వణికిపోతూ భర్త దగ్గరకు వచ్చింది. జమదగ్ని కోపంతో ఆమెను చూసి ఇలా అన్నాడు, ఓ రేణుక, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? కానీ మళ్ళీ మళ్ళీ అడిగాడు. రేణుక ఇలా అంది, మహా తపస్వి, నా శిరస్సు, పాదాలు కాలుతున్నాయి. సూర్యుడి ఎండ నన్ను కదలనివ్వలేదు. అందువల్ల చెట్టు నీడలో ఉన్నాను. ఇది కారణం. దీనివల్లే నేను ఆలస్యం చేశాను. ప్రభు, తపోధన, నాపై ఊరూరికే కోపించుకోవకండి అంది. అప్పుడు జమదగ్ని ఇలా అన్నాడు, రేణుక, ఈ సూర్యుడు నీకు దుఃఖాన్ని కలిగించాడు కదా, ఇప్పుడే నా బాణాలతో సూర్యుని పడగొడతానన్నాడు. వెంటనే దివ్య ధనస్సును లాగి
అనేక బాణాలను తీసుకొని సూర్యుడు ఎటు కదిలితే అటువైపుకు గురిపెట్టి నిలబడ్డాడు. కౌంతేయ, అలా యుద్ధానికి సిద్ధంగా ఉన్న జమదగ్నిని సూర్యుడు చూశాడు. ద్విజరూపంతో ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, మహర్షి, సూర్యుడు ఇప్పుడు ఏ తప్పు చేశాడు? సూర్యుడు ఆకాశంలో నిలబడి కిరణాలతో అక్కడక్కడే నీటిని తీసుకుంటూ ఉంటాడు కదా. తాను తీసుకున్నటువంటి జలాన్ని వర్షాకాలంలో వర్షిస్తాడు. ఓ విప్ర, ఆ నీటితో మనుష్యులకు సుఖాన్ని కలిగించేటువంటి అన్నం లభిస్తుంది. అన్నమే ప్రాణాలు అని వేదాలు చెబుతున్నాయి కదా. అంతేకాకుండా సూర్యుడి కిరణాల చేత చుట్టబడి మేఘాల మాటుగా నిలబడి ఉంటాడు కూడా. ఈ సప్తద్వీపాల్లోనూ వాన కురిపిస్తాడు. దానితో ఔషధులు, లతలు చిగురిస్తాయి, పుష్పిస్తాయి. అదంతా వర్షం వల్ల జరిగేటువంటి పని అయి ఉంది. అన్నం కూడా దానితోనే పుడుతుంది. జాతక కర్మలు, వ్రతాలు, ఉపనయనాలు, గోదానాలు, వివాహాలు, యజ్ఞ సమృద్ధులు, శాస్త్రాలు, దానాలు, ధనాన్ని కూడబెట్టడం అన్నీ కూడా అన్నంతోనే జరుగుతాయి కదా. మంచి రుచికరమైన పదార్థాలు అన్నీ అన్నం నుండే పుడతాయి కదా. ఇది నీకు తెలిసినటువంటి విషయమే కదా. అయినా చెబుతున్నాను, ఓ విప్ర, సూర్యుడిని పడగొడితే నీకు లాభం ఏమిటో చెప్పు అన్నాడు. విప్రవేశంలోనే ఉండేటువంటి సూర్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, సూర్యుడు ఇలా అడిగినప్పుడు జమదగ్ని ఏం చేశాడు అన్నాడు. భీష్ముడు ఇట్లా చెప్పుకొని వెళుతున్నాడు కథను. ఓ కురునందన, సూర్యుడు అలా ప్రాధేయపడినా కూడా జమదగ్ని ముని శాంతించలేదు. అప్పుడు విప్రరూపంలో ఉన్నటువంటి సూర్యుడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. చేతులు జోడించి జమదగ్నికి నమస్కరించి మధురమైనటువంటి మాటలతో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, సూర్యుడు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. నువ్వు కొట్టవలసిన లక్ష్యము చంచలంగా ఉంది. ఎల్లప్పుడూ తిరుగుతున్న సూర్యుడిని నువ్వు ఎలా ఛేదిస్తావు అన్నాడు. జమదగ్ని వచ్చిన విప్రుడు సూర్యుడని గ్రహించి ఇలా అన్నాడు, నాకు తెలుసయ్యా, నువ్వే సూర్యుడు. నువ్వు స్థిరంగా ఉన్నా, కదులుతూ ఉన్నా జ్ఞాననేత్రంతో నిన్ను తెలుసుకుంటాను. ఈ రోజున నిన్ను తప్పకుండా శిక్షిస్తాను. ఓ సూర్య, నువ్వు మధ్యాహ్న కాలంలో 1/2 నిమిషం పాటు స్థిరంగా ఉంటావు. అప్పుడు నిన్ను ఛేదిస్తాను. ఈ విషయంలో నేను చింతించవలసిన పని లేదు అన్నాడు. అప్పుడు సూర్యుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, అనుమానం లేదు, నువ్వు నన్ను తప్పకుండా బద్దలు చేస్తావు. నేను నిన్ను శరణు కోరి వచ్చాను, కరుణించు అన్నాడు. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో, అవిచ్ఛిన్న సమయంలో అరక్షణం, ఇంత అరక్షణం ఒక చోట ఉంటావు. అంతట్లోపల నా బాణాలు వచ్చి కొడతాయి, నిన్ను నేను వదలను అన్నాడు. అరక్షణం అంటే ఇంత, అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.